శివాయ. కొంతమంది దీక్ష తీసుకుందాం అనుకుంటారండి. అంటే ఏదైనా మాల వేసుకుందాం, దేవుని మాల వేసుకుంటే మనం ఏదైనా అలవాట్లు ఉంటే మానేయచ్చు, లేదా మన ఇంట్లో అందరికీ బాగుండాలని చెప్పి దానికోసం మాల వేసుకుంటారు. ఏదైనా చెడు గ్రహాలు మన మీద ఉండకూడదని చెప్పేసి మాలలు వేసుకోవడం జరుగుతుంది. మరికొందరు వచ్చేసి వాళ్ళు డెవలప్ కావాలని చెప్పేసి ఈ మాలలు అనేది వేసుకోవడం జరుగుతుంది, దేవునికి సంబంధించిన మాలలు. మనం మాలల గురించి చెప్పుకుంటే ఎవరైతే దీక్ష తీసుకుంటారో మండల దీక్ష, దానికి సంబంధించిన వివరాల గురించి మనం చెప్పుకుంటే ముఖ్యంగా చాలా మనకి దేవుళ్ళు ఉన్నారండి. సో మనము హనుమాన్ మాల కానీ, అయ్యప్ప మాల కానీ, ఇంకా చెప్పుకుంటే భవాని మాల కానీ, ఇంకా మనం చెప్పుకుంటే వెంకటేశ్వర స్వామి మాల కానీ, సో ఇలా శివమాల కానీ, ఇట్లా రకరకాలుగా మనకి దేవతలకు సంబంధించిన మనకి దీక్షలు అనేది ఉండడం జరిగిందండి. సో ఈ వీడియోలో మనం శివ దీక్ష మరియు శివమాల వేసుకుంటే మనకి ఎటువంటి సత్ఫలితాలు జరుగుతాయి, మనం ఎలా తొందరగా డెవలప్ అవుతాము, నెక్స్ట్ మన చెడు గ్రహాలు పోయి మనము ఈజీగా ఎలా మనము మన గ్రహస్థితిని మార్చుకొని ముందుకు ఎలా వెళ్తాము అని ఈ వీడియో ముఖ్యంగా కొత్తగా మాల వేసుకునే వాళ్ళకి, మరియు ఈ వీడియో చూసి ఎక్కువగా శివమాలలు ఎక్కువ వేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యంగా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి కాంట్రవర్సీ కోసం కాదు, అండ్ ఎవరిని కించపరచడం లేదు, మరియు శివుని యొక్క ప్రాధాన్యత మరియు అతని యొక్క ఎటువంటి సత్ఫలితాలు ఎవరైతే పొందారో, మరియు నా యొక్క శివమాలకు ముందు ప్రస్థానం, శివమాల వేసుకున్న తర్వాత నా ప్రస్థానం ఎలా ఉంది మన మహోదయం టీవీ చూస్తున్న ప్రేక్షకులకి తెలవాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యంగా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. కొంతమంది అనుకుంటారు శివమాల వేసుకుంటే మనకి నిజంగానే మంచి జరుగుతుందా, శివుడు నిజంగానే భక్తులకి తొందరగా వరాలు ఇస్తాడా అని చాలా సందేహాలు ఉంటాయి. అది నిజమే. సో ఎవరిదో గురించి చెప్తే అది కల్పితం అవ్వచ్చు, నెక్స్ట్ నిజం చెప్పకపోవచ్చు అనుకుంటారు. కాబట్టి సో నా విషయంలో ఏదైతే జరిగిందో అది మీకు నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. శివుడు నాకు ఎంతగా హెల్ప్ చేస్తాడో, నెక్స్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నాడో, నెక్స్ట్ నా డెవలప్మెంట్కి, నెక్స్ట్ నా గ్రోత్కి ఎలా సహాయపడ్డాడో మీకు ఎగ్జాంపుల్ నా గురించి చెప్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ముఖ్యంగా ఎవరైనా కానీ మాల వేసుకునేటప్పుడు శివమాల కంపల్సరీ 41 days దీక్ష అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ టైం ఎవరైతే మాల వేసుకుంటారో వాళ్ళకి రిజల్ట్ అనేది ఫస్ట్ సారి మాల వేసుకున్నప్పుడు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది కంపల్సరీ వస్తుందా అంటే వాళ్ళు చేసుకునే యొక్క పూజా విధానము, ఈ 41 రోజు వాళ్ళు నిష్టగా ఎటువంటి పూజలు చేస్తారో, నెక్స్ట్ శివుని ఆరాధన చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే సత్ఫలితాలు జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా నా గురించి నేను చెప్పుకుంటే స్టార్టింగు నేను ఏ దేవుని నమ్మకుంటుండే అండి. తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళ ప్రెజర్ వల్ల టెంపుల్కి వెళ్ళడం కానీ, సో సంథింగ్ ఏదన్నా అకేషన్లో కానీ, సో నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్లో కానీ పార్టిసిపేషన్ చేస్తుండే. సో నెక్స్ట్ ఇంకోటి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే కూడా మా ఫ్యామిలీతో వెళ్తుండే. తర్వాత కొంతమంది చెప్తుండే అన్నమాట, అదే మీరు ఇట్లా యజ్ఞాలు చేసుకోండి, యాగాలు చేసుకోండి, ఎందుకంటే మీది గ్రహస్థితి బాగాలేదు కదా, అది కాదు ఇది కాదు కదా అని ఏదో ఒకటి చెప్తుండే మనకి. సో అవన్నీ మనము అన్నీ ఎవరిని నమ్మకుంటుండే. సో అన్నీ స్కిప్ చేసినాం. నేను జాబ్ చేద్దామంటే జాబ్ సాలరీ సరిపోవట్లేదు, బిజినెస్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇంట్లో వాళ్ళని అడగలేము. జాబ్ చేసిన డబ్బులతోటి ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. అది వచ్చేసి మనకి businesslicenceindia.com అదే. సో దాని తర్వాత లైసెన్స్ రాస్తాను ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఒకనొక టైంలో ఎలా ఉంటుందంటే బిజినెస్ అనేది మాకు ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ చాలా ఉంటుంది. సో నాకు అప్పటికి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఇంకా ఓన్ నా ప్రాపర్టీస్ కూడా ఏం లేకుంటుండే. సో ఫస్ట్ టైం నేను మాల వేసుకున్నప్పుడే నాకు కార్ డ్రైవింగ్ రాదు, కారు కొనేసుకున్నాను. నా పేరు మీద ఒక ప్లాట్ కూడా లేదు, ప్లాట్ అనేది నాకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో మ్యారేజ్ కూడా అదే ఇయర్లో నాకు సెట్ కావడం జరిగింది. అంటే మాల వేసుకున్న తర్వాత 41 days తర్వాత దాని రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే 365 days. అంటే శివమాల ఎట్లుంటుంది అంటే మనం ఒక 41 days వేసుకుంటే 365 days మనకి శివుడు మనల్ని దగ్గరుండి మనం చూసుకుంటాడు కాబట్టి, సో ఆయన తండ్రి స్థానం తీసుకుంటాడు కాబట్టి, సో మన గ్రోత్ అనేది ఈజీగా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి శివమాల అనేది నేను అట్లా కంటిన్యూగా సెకండ్ టైం, ఇట్లా థర్డ్ టైం, ఇట్లా ఫోర్త్ టైం, ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనకు 10th time నేను మాల వేసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ సారి మాల వేసుకున్నప్పుడు సో ఇలా నాకు అన్ని కలిసి వచ్చినాయి. తర్వాత నా బిజినెస్ కూడా businesslicenceindia.com అట్లా మన ఒక వెబ్సైట్ని స్థాపించడం. సో అంతకుముందు వేరే సర్వీసెస్ ఏముంటుండే, ఫాస్ట్ సర్వీస్ ట్యాక్స్ కన్సల్టెన్సీ, తర్వాత అది businesslicenceindia.comకి మారడం జరిగింది. సో తర్వాత మనం 4 స్టేట్లో మనం బిజినెస్ రిజిస్ట్రేషన్స్ సో ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. ఇట్లా మనం ఇయర్లీ మనము ఫస్ట్ ఇయర్లో మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 50,000 దాకా ఉంటుండే. తర్వాత ఇయర్ వచ్చేసి మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 1 lakh, సో తర్వాత 1.5, తర్వాత 2 lakhs అట్లా ఇంక్రీజ్ అయ్యకుండా వెళ్ళింది. సో దాన్ని బట్టేసి మన
అసెట్స్ కానీ మనం బిల్డ్ చేసుకున్నాము, ఆఫీస్ ఎక్స్పాన్షన్ చేసుకున్నాము, ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది, ల్యాండ్స్ పర్చేజ్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కారు, ఇంకోటి ఆ పాత కార్ తీసి కొత్త కార్ తీసుకోవడం జరిగింది, ఒక బుల్లెట్ బైక్ తీసుకోవడం జరిగింది, గోల్డ్ కొనుక్కోవడం జరిగింది. సో ఇట్లా ఇయర్ వరకు ఇంక్రీజ్ కావడం జరిగింది. ఎంప్లాయీస్ ఇంతకుముందు లేకుండా తర్వాత ఎంప్లాయీస్ కూడా మనకి బిల్డ్ అవ్వడం జరిగింది. తర్వాత కెమెరా ఎక్విప్మెంట్. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ఈ జర్నీలో మనము స్టెప్ బై స్టెప్గా వెళ్తుంటే మన జర్నీలో వచ్చేసి పొలిటికల్ లీడర్స్కి, నెక్స్ట్ సినిమా యాక్టర్స్కి, నెక్స్ట్ బ్రాండెడ్ కంపెనీస్, సో ఇలా మనం ప్రతి ఒక్క సెగ్మెంట్లోకి మనము ఎంటర్ కావడం జరిగింది. మనం ప్రతి బిజినెస్కి బిజినెస్ రిజిస్ట్రేషన్ కూడా ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా స్టేట్ వైజ్గా, అంటే మనం బ్రాంచెస్ వచ్చేసి వర్చువల్ ఆఫీసు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇట్లా ఇంక్రీజ్ కూడా మనం చేయడం జరిగింది. ఇది ఒకే టైంలో జరగలేదండి. ఎవ్రీ ఇయర్ మనము మాల వేసుకుంటున్నాం కాబట్టి 41 days శివుడే నన్ను చూసుకొని డెవలప్ చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎందుకంటే అంతకుముందు 0 అండి. దాని తర్వాత శివమాల వేసుకున్నప్పటి నుంచే నా బిజినెస్ కానీ ఇదంతా ఎక్స్పెండ్ అయింది కాబట్టి శివమాల వేసుకున్న వల్ల నాకు జరిగిందని చెప్పేసి నా ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత అట్లా ఇయర్ వైజ్ అట్లా మంత్లీ ఇన్కమ్ మీకు చెప్పాను కదా, 50,000, 1 lakh, 2 lakh, 3 lakhs, అట్లా 4 lakh, 5 lakh అట్లా మంత్లీ ఇన్కమ్ అట్లా ఎక్స్పాన్షన్ అవ్వడం జరిగింది. సో దానివల్ల నేను గ్రోత్ అవ్వడం జరిగింది. సో ఒక్కసారి నేను స్కిప్ చేయడం జరిగిందండి మాల వచ్చేసి, అప్పుడు నాకు 30 lakhs అప్ అయిందండి. ఒక్కసారి స్కిప్ చేసిన నేను వేరే ప్రాబ్లం వల్ల స్కిప్ చేయడం వల్ల నాకు దగ్గర 30 lakhs అప్ అయింది. దాని తర్వాత ఇయర్ అంటే అప్పుడు 6th టైమో దాని తర్వాత మళ్ళీ 15 lakhs అయింది, తర్వాత 10 lakhs అయింది, తర్వాత 5 lakhs అయింది, ఇప్పుడు 0. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, అంటే మనకు కష్టపడితే డబ్బులు వస్తాయి. సరే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒక నాకు లీడ్స్ వస్తాయండి. ఇంతకుముందు అది జెజిటైల్లో కానీ ఉంటుండే, ఒక్క లీడ్ వచ్చేసి వాళ్ళు 10 మందికి పంపిస్తారు. నాకెందుకు రావాలా లీడ్, ఎందుకు క్లోజ్ కావాలి? చాలామంది ఉంటారు కదా, నాకెందుకు క్లోజ్ కావాలి? శివుని దగ్గర ఎట్లుంటుందంటే, నీ దగ్గర డబ్బులు లేవనుకో నీకు ఇస్తాడు. ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది సేమ్ బిజినెస్లో ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేవు, మిగతా వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ వ్యక్తికి డబ్బులు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మాకు నెల రాగానే 1,00,000 ఈఎంఐలు ఉంటాయండి. మా అకౌంట్లో 0 ఉంటాయి. అంటే మేము అమౌంట్ అనేది మేము మెయింటైన్ చేయము. అకౌంట్లో మేము ₹1 కూడా, ఈచ్ అండ్ ₹1 కూడా మేము మెయింటైన్ చేయము. నెల రాగానే ఎట్లా వస్తాయో తెలియదు. ఎందుకంటే మాది ఫిక్స్డ్ శాలరీ, ఇన్కమ్ బేస్డ్ అది ఏది కాదు. అసెట్స్ ఏమైనా ఇంట్రెస్ట్లు వస్తాయా లేకపోతే ఏమైనా వస్తాయంటే ఏం రావు. రెంటల్ వచ్చినా కానీ అవి మనకు ఆల్రెడీ ఈఎంఐకి వెళ్ళిపోతాయి. అవి దాన్ని బట్టి ఇంకా ఏం ఉండవు. ఇక ఖర్చులు, శాలరీలు ఇవన్నీ ఎట్లా అంటే అకౌంట్లో 0 ఉంటాయి. ఆటోమేటిక్గా మంత్ కాగానే క్రితం అమౌంట్ అకౌంట్లో పడిపోతాయి. ఎట్లా వచ్చినాయి, ఎట్లా పోతాయి అసలు తెలియదు. ఇది ఒక పాయింట్. యాక్చువల్ నేను శివుని మీద కూడా కొన్ని పాటలు రాయడం జరిగిందండి. నేను మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. రెండో పాయింట్ ఏంటంటే, ఇంకో విషయం చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ మనం ఒక సాంగ్ రాయడం జరిగిందండి. అది ఫిబ్రవరి ఎప్పుడో సంథింగ్ లాస్ట్ ఇయర్. మనం అప్పుడు ఆ పాటలో దాంట్లో రాసినప్పుడు శివాయం అని పాట రాయడం జరిగింది. శివునికి ఎట్లుంటుందంటే, ఆయనకి కొంచెం నువ్వు నచ్చినావు అనుకో, నీకు హెల్ప్ చేసేది మాత్రం ఇంత ఉంటుంది. సో అది మనం వర్ణించలేము. సో అదేమైందంటే, ఒక ప్లాట్ నేను సేల్కి పెట్టినానండి. ఎప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా ముందు నుంచే. అది అమ్ముదామంటే ఇంకా తక్కువ కడుతురు కానీ అది పోతలేదు. ఇక అప్పుడు నేను ఇరుకపోయినా డబ్బులు, అప్పటికి ఇంట్రెస్ట్లు కట్టినా, దానికి ఇంట్రెస్ట్ కూడా దగ్గర 3-4 లక్షల దాకా కట్టినా, అదేమో పోవట్లేదు. సో ఇబ్బంది పడుతున్నా. ఈ పాట రాసినాం కదా, అంటే పోవట్లేదు, ఇబ్బంది పడుతుందని తెలుసు. ఈ పాట రాసినాం కదా, ఈ పాట రాసిన డేటు ఆ ల్యాండ్లో ఇప్పుడు మనం బద్రీనాథ్ టెంపుల్ తెలుసు, అట్లనే కేదార్నాథ్ టెంపుల్ పడ్డదండి. కన్స్ట్రక్షన్ అవుతుంది, ఒక 50% స్టేజ్ అయిపోయింది. మన ప్లాట్కి ఒక 3వ బిట్ అది. ఈ పాట రాసినప్పుడు ఆ టైంలోనే అక్కడ దానికి పునాది వేసారు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అంటే ఒకవేళ శివుడు మనకి నచ్చితే, ఆయనకు నచ్చితే ఆయన ఏం చేస్తాడో మనకే తెలియదు. ఒక బిజినెస్ మనం పెడతాం, ₹10కి ₹20 వస్తామో మన ముందు తెలుస్తుంది. శివమాల వేసుకుని మనకు వచ్చే రిజల్ట్ మనం ఊహించలేం, మనకు అందదు కూడా. ఆయన ఏం చేస్తాడో మనకు అర్థమే కాదు. ఏం జరుగుతుంది అనే విషయం నీకు తెలిసే ఫస్ట్ టైంలో నువ్వు దాన్ని చూసి ఆశ్చర్యపోతావు. అట్లా నువ్వు నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్లా ఎవ్రీ ఇయర్ నువ్వు మాల వేసుకుంటావు కదా, అవన్నీ నీకు తగులుతూ ఉంటాయి. వేరేలోకి తగిలాయి, నీకే తగులుతాయి. నీ బ్యాక్గ్రౌండ్ ఎవరంటే, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్తారండి. నా బ్యాక్గ్రౌండ్ అయితే శివుడే. నేను ఇలా ఈ సిచ్యువేషన్లో ఉన్నానంటే దానికి కారణం శివుడే. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఎటువంటి బిజినెస్ చేసినా లాస్ అవుతుంది, జాబ్ చేసినా డబ్బులు నాకు ఏం చేతులు ఏమి ఉండట్లేదు. సో ఇది ఉతుత్తానే ఎవరంటే వాళ్ళతోటి నాకు ఉతుత్తానే శత్రుత్వం పెరుగుతుంది. సో నా గ్రహాలు బాగాలేవు, నా జాతకం బాగాలేదు, నా నక్షత్రం బాగాలేవు అని చాలా అనుకుంటారు. ఎటువంటి గ్రహాలు నిజస్థితిలో ఉన్నా, ఎటువంటి నక్షత్రాలు ఏ స్టేజ్లో ఉన్నా, శివమాల నీవు వేసుకున్నావు అనుకో, ఒకవేళ నీకు మొత్తం అన్నీ చేంజ్ అయిపోతుంది, నీ లైఫ్ కూడా మారిపోతుంది. నువ్వు ఈజీగా
నీ బిజినెస్లో అయినా నీ జాబ్లో అయినా కానీ నువ్వు ఈజీగా ఎక్స్పాన్షన్ అయిపోతావు. ముఖ్యంగా చెప్పాలంటే శివమాల ఎక్కువ ప్రాధాన్యత పొందలేదండి. ఎందుకంటే శివమాల గురించి తెలవాలన్నా, శివమాల వేసుకోవాలన్నా దానికి కంపల్సరీ ఒక అదృష్టం ఉండాలి. ఎందుకంటే అన్ని మాలలో కంటే మొదటి మాల ఫస్ట్ శివమాల. శివమాల ఫస్ట్ వేసుకున్నది పార్వతీదేవి. అంటే దేవుళ్ళే ప్రమోషన్ చేసారు, దేవుళ్ళే శివమాల వేసుకున్నారు. సృష్టికి మూలం శివుడే. సో అన్ని మాలలో కంటే ఫస్ట్ మాల ఏదైతే ఉందో అదే శివమాల. కొన్ని చాలా మాలలు ఉంటాయండి, మనం బయట చూస్తున్నాం కదా. ఒక్కొక్క మాలకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఒకటేమో మనకి మంచి జరగాలని చెప్పి ఒకటి ఉంటుంది, మనం డెవలప్ అవ్వాలని ఉంటుంది. ఇంకోటేమో మన మీద చెడు ప్రభావాలు ఉండొద్దని చెప్పి ఒక మాల ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క మాలకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. కానీ శివమాలకు ఏంటంటే ఎన్నైతే మాలలు ఉన్నాయో అన్ని మాలకు ఉన్న యొక్క శక్తి ఈ ఒక్క మాలకు ఉంటుంది, అదే శివమాల. శివమాల గురించి తెలుసుకోవాలన్నా, శివమాల వేసుకోవాలన్నా అదృష్టం ఉండాలి. ఎందుకంటే అది డైరెక్ట్ శివుడే మిమ్మల్ని చూజ్ చేసుకొని నిర్ణయించడం జరుగుతుంది. సో ఎవరంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన శివమాల ఏవైతే వేసుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే శివమాల చాలా కష్టం ఉంటుందేమో, వేసుకోవాలంటే చాలా వాటికి నియమాలు ఎక్కువ ఉంటాయేమో అన్నట్టు ఉంటాయంటే అది నిజమే ఉంటాయి. సో వేరే మాలతో కంపేర్ చేసుకుంటే కొన్ని ఎక్కువనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం నిర్ణయించుకుంటే సంకల్పంతో ముందుకెళ్తే ఈజీగా అనేది మనకి ఉంటుంది. శివమాల అనేది ఎలా ఉంటుందంటే మనం పొద్దున్నే లేచి తలస్నానం చేయాల్సి ఉంటుంది సన్నిధితోటి. తర్వాత శివమాల బట్టలు వేసుకోవడం జరుగుతుంది. సో గంధం కలర్ కానీ లేదా నీలిరంగు వస్త్రాలు కానీ వేసుకోవచ్చు. తర్వాత మన డే స్టార్ట్ చేసిన తర్వాత పూజా విధానం ఎలాంటి మంత్రాలతో కానీ భక్తి పాఠాలతో కానీ భజనలతో కానీ కొనసాగుతుందో దాని అనంతరం మధ్యాహ్నం వచ్చి మనకి భిక్ష ఉంటుంది. అంటే భిక్ష అంటే లంచ్ అండి. మరలా సాయంత్రం చన్నీటితోటి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మళ్ళీ సాయంత్రం పూజకి మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. సాయంత్రం పూజ అనంతరం కొంతమంది ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ తాగడం జరుగుతుంది. కొంతమంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు టిఫిన్ కూడా వేయడం జరుగుతుంది, అది మనం చెప్పలేము. సో ఇలా మనం మాల వేసుకున్న తర్వాత శివుని యొక్క దీక్ష మనం 41 రోజు మనం చేయడం జరుగుతుంది. చన్నీటి స్నానం ఉంటుంది అన్ని మాలలాగానే. నెక్స్ట్ కిందనే పండుకోవాలి, నేల మీదనే. ఇంకోటి కొంతమంది పీఠం వచ్చి శివాలయంలో ఒక టెంపుల్ చూసుకొని దాంట్లో ఉండడం జరుగుతుంది. మరికొందరు సపరేట్ రూమ్ తీసుకొని దాంట్లో పీఠం పెట్టుకోవడం జరుగుతుంది. మనం ఎలా ఉన్నా కానీ మనం కల్మషం లేకుండా మనం ఏదైతే శివదీక్ష తీసుకొని మండల దీక్ష మనం పూర్తి చేస్తామో ఆ శివుని అనుగ్రహం మనము తీసుకొని మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మీరు కూడా నాలాగా శివమాల వేసుకుందాం అనుకుంటే ఎప్పుడైనా కానీ శివరాత్రికి 41 రోజు ముందే మనం శివమాల వేసుకోవాలి. 21 రోజు ఎందుకు వేసుకుంటారంటే అది లేడీస్కి మాత్రమే. మనకి మగవాళ్ళకి మాత్రం 41 డేస్, లేడీస్కి అయితే 21 డేస్. అది కూడా శివరాత్రికి 21 రోజు ముందు, శివరాత్రికి 41 రోజు ముందు. మరికొంతమంది మహామండలం వేసుకుంటారు. మహామండలం అంటే ఏంటంటే శివరాత్రికి 108 రోజు ముందు వేసుకునేది మహామండలం అవుతుంది. మండలం వచ్చేసి మనకి శివరాత్రికి 41 డేస్ ముందు, అర్ధమండలం వచ్చేసి శివరాత్రికి 21 రోజు ముందు. శివరాత్రి రోజు 12 తర్వాత మాల విరామం ఉంటుంది. సో ఎవరైనా కానీ శివమాల వేసుకుందాం అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్లోకి కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. దీక్ష నియమాలు మరియు దీక్ష ఎక్కడ వేసుకోవాలి, మాల ఎక్కడ విరామణ మరియు మాల ఎక్కడ మనం వేసుకోవాలి, సో ఇవన్నీ మొత్తం ప్రతి ఒక్కటి వివరాలను మీకు చెప్పడం జరుగుతుంది. మన వీడియో చూసి శివమాల వేసుకున్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలి. మరియు మన వీడియోని ముందుకు తీసుకెళ్తున్న మహోదయం టీవీ ప్రేక్షకులకి మరియు మన శివభక్తులకి నా యొక్క కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.